శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఏకాదశి తిథి హిందువులకు అతి పవిత్రమైన అతి ముఖ్యమైన తిథి ఏకాదశి తిథి. మనకు సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తాయి. అంటే పక్షంలో 11 రోజులకు ఒకసారి చొప్పున నెలలో 2 ఏకాదశులు, సంవత్సరానికి 24 ఏకాదశులు వస్తాయి. అధిక మాసంతో కలుపుకొని 26 ఏకాదశులు. ఈ 26 ఏకాదశులకు ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క పేరు, ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. అందులోన ఈ ఆషాఢ ఏకాదశి మరీ ప్రత్యేకమైనది. దీనిని తొలి ఏకాదశి, శయన ఏకాదశి అని కూడా అంటారు. అలానే ఎందుకంటారో ఇప్పుడు తెలుసుకుందాం. ఆషాఢ మాసం సాధారణంగా జూన్ చివరిలో, జూలై మొదటి వారాల్లో వస్తూ ఉంటుంది. అంటే సంవత్సరం మధ్యలో వస్తుంది. అలాంటిది ఎందుకు తొలి ఏకాదశి అని అన్నారు? ఎందుకంటే పూర్వకాలంలో వర్ష ఋతువే ప్రథమ ఋతువుగా భావించి ఆషాఢ మాసాన్ని మొదటి సంవత్సర ఆరంభంగా మాట్లాడేవాడు. దాన్ని గుర్తించి అలా పిలిచేవారు. కాబట్టి దీన్ని తొలి ఏకాదశి అని పిలవడం జరిగింది. ఈ తొలి ఏకాదశికి అన్ని వైష్ణవాలయాలలోనూ ప్రత్యేక పూజలు జరుగుతాయి. ముఖ్యంగా పండరీపురంలో పాండురంగని ఆలయంలో అయితే మరీ ప్రత్యేకంగా ఉంటాయి పూజలు, రథోత్సవాలు చాలా గొప్పగా నిర్వహించుకుంటారు. అంగరంగ వైభోగంగా జరుగుతాయి. చూడడానికి 2 కళ్ళు చాలువు, వినడానికి 2 చెవులు చాలువు అన్నంత బ్రహ్మాండంగా జరుగుతాయి. ఇక ఈ తొలి ఏకాదశి రోజునే గోపద్మవ్రతం కూడా ఆచరిస్తారు. గోపద్మవ్రతం అంటే గోశాలలో కొటం మొత్తం శుభ్రం చేసి 16 తామర పువ్వులను ముగ్గు వేసి అక్కడ ఆచరిస్తారు ఈ వ్రతాన్ని. లక్ష్మీనారాయణులను ప్రతిమలను కానీ ఫోటోలు కానీ నిలిపి పూజలు చేసి షోడశోపచారాలతో పూజలు నైవేద్యాలు అన్నీ చేసి అక్కడ నిర్వహిస్తారు. దీనిని సంవత్సరం పాటు నిర్వహించేవారు పూర్వకాలంలో. దీనికి అత్యంత విశేషమైన ఫలితాలు ఉంటాయని పెద్దలు చెబుతూ ఉంటారు. వర్ష ఋతువుని తొలి ఋతువుగా భావించి దీనిని తొలి ఏకాదశిగా పిలుస్తారు. సరే, మరి శయన ఏకాదశిని ఎందుకంటారంటే ఈ ఏకాదశి రోజునే విష్ణుమూర్తి పాలకడలిలో నిద్రకు ఉపక్రమిస్తారు. 4 నెలల పాటు యోగ నిద్రలో గడిపి 4 నెలల తర్వాత శ్రీహరి తిరిగి నిద్ర మేల్కొంటారు. ఉపక్రమించే రోజు కనుక శయన ఏకాదశి అని అంటున్నాము. మరి భగవంతుడంతటి వాడు శ్రీమన్నారాయణుడే నిద్రపోతే, అది 4 నెలల పాటు నిద్రపోతే లోకాలన్నీ అల్లకల్లోలమైపోవా? లోకాలకు పోషకుడు పాలకుడు అయిన ఆ శ్రీహరి నిద్రపోతే ఆయన భక్తుల్ని ఆదుకునేదెవరు? వాళ్ళ కష్టాల నుంచి వాళ్ళను బయటపడేసేదెవరు? ఆయన కొరకు చేసే పూజలు, వ్రతాలు, హోమాలు, యజ్ఞాలు వీటినన్నిటిని ఎవరు స్వీకరిస్తారు అంటే దీనికి ఒక చిన్న కథనం ఉంది మన పురాణాల్లో. అది తెలియాలంటే మనం ముందుగా అసలు ఏకాదశి తిథి ఎలా ఏర్పడింది అన్న విషయాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. పూర్వము కుంభుడు అనే రాక్షసుడు తన కుమారుడైన మృదుమన్యునితో కలిసి అత్యంత శివభక్తితో కఠోరమైన తపస్సు చేసి శివుని మెప్పించి అనేక వరాలు పొందినాడు. అంతటితో ఆగకుండా ఆ పరమశివుణ్ణి తనకు మృత్యువే లేకుండా వరం కోరుకుంటాడు. అది అసాధ్యమని మహాశివుడు చెప్పడంతో ఈ రాక్షసుడు అయోనిజ అయిన కన్య నుంచి తప్ప మరి ఏ ఇతర ప్రాణి నుండి, స్త్రీ నుండి, పురుషుల నుండి, ఇతర ఏ జీవుల నుండి కూడా వారికి మరణం లేకుండా వరం అడుగుతాడు. మహాశివుడు అనుగ్రహిస్తాడు. ఈ రాక్షసులు అయోనిజ అయిన స్త్రీ పుట్టడం అసంభవము అని ఆ సంతోషంలో పెట్టరేగిపోయి అందరినీ, అన్ని లోకాలను అల్లకల్లోలం చేస్తూ విర్రవీగుతుంటారు. వీరు వర గర్వంతో ఋషులను, యోగులను నానా కష్టాలు పెడుతూ దేవతల మీదకి కూడా దండెత్తిపోయి ఇంద్రుని కూడా తన పదవి నుంచి వెడలగొట్టేసి చివరకు త్రిమూర్తుల మీదకి కూడా యుద్ధాన్ని ప్రకటిస్తారు. కానీ వాడితో యుద్ధం చేయడానికి కానీ, జయించడానికి కానీ వానికి వరం అడ్డొస్తూ ఉంటుంది. తప్పనిసరి పరిస్థితుల్లో త్రిమూర్తులు కూడా వారి భార్యలతో కలిసి అక్కడి నుండి వెళ్ళిపోయి
ఒక ఉసిరిక చెట్టు తొర్రలో అందరూ కలిసి లోపలికి వెళ్తారు. అందరూ కలిసి వెళ్ళడంతో ఆ రాపిడిలో నుంచి ఒక కన్య ఉద్భవిస్తుంది. ఆమెనే ఏకాదశి అని అంటారు. ఈ కన్య ఏ తల్లి గర్భం నుండి కూడా ఉద్భవించలేదు. త్రిమూర్తుల యొక్క రాపిడి నుండి ఉద్భవించిన కన్య. అదేమిటండి, సాక్షాత్తు త్రిమూర్తులంతటి వాళ్ళు పారిపోయి వచ్చి చెట్టు త్వరలో దాక్కోవడం ఏమిటి అని మనం అనుకోవచ్చు. ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తించాలి. తపస్సు అనేది అంత శక్తివంతమైనది అని పురాణాలు చెప్పడం జరుగుతోంది. రాక్షసులైనా సరే తపస్సు చేస్తే దేవతలు వాళ్ళు కోరిన వరాలు ఇచ్చి తీరుతారు అన్నది ఇక్కడ ప్రధానంగా తెలియజేయడం జరుగుతోంది. ఈ రకంగా చెట్టు త్వరలో దాక్కున్న త్రిమూర్తుల రాపిడి నుంచి ఉద్భవించిన ఆ కన్య ఏకాదశి అనే పేరుతో ఈ రాక్షసుల్ని, కుంభుణ్ణి, అతని కుమారుణ్ణి సంహరిస్తుంది. రాక్షస సంహారం చేసి శ్రీహరికి ప్రీతిపాత్రురాలైంది కనుక శ్రీహరికి ఏకాదశి తిథి అంటే అత్యంత ప్రీతికరమైన తిథి అని చెప్పబడుచున్నది. ఈ ఏకాదశి తిథి ఆవిర్భావానికి సంబంధించి భవిష్య పురాణంలో మరొక కథనం చెప్పబడింది. కృతయుగంలో మురాసురుడు అనే రాక్షసుడు ఎన్నో వరాలు సంపాదించి మునులను, దేవతలను హింసిస్తూ ఇంద్రాది దేవతలను, బ్రహ్మదేవుని కూడా వారి స్థానాల నుండి వెడలగొట్టాడు. వారందరి బాధ తీర్చడానికి శ్రీ మహావిష్ణువు మురాసురునితో తలపడ్డాడు. 100 సంవత్సరాలు యుద్ధం చేసిన రాక్షసునికున్న వరబలము చేత వాడు చావకపోగా అలసిపోడు. శ్రీ మహావిష్ణువు అలసటతో సింహవద అనే గుహలో సేద తీరుతుంటాడు. ఆ సమయంలో విష్ణువును వెదకుచూ మురాసురుడు అక్కడికి వస్తాడు. అది చూసిన శ్రీహరి తన శరీరం నుండి ఒక బాలికను ఉద్భవింపజేసి మురాసురుడి మీదికి వదులుతాడు. ఆ బాలిక రాక్షసునితో యుద్ధం చేసి అతని సంహరించి శ్రీహరికి సంతోషాన్ని కలిగిస్తుంది. శ్రీహరి ఆ బాలికను తన సంతోషంతో ఏదైనా వరం కోరుకోమని అడుగగా ఆ ఏకాదశి శ్రీమన్నారాయణ, సర్వతిథులలోనూ నేను ప్రముఖంగా పూజింపబడాలి, ఎల్లవేళలా నేను నీకు ప్రియమైన దానగా ఉండాలి, నా తిథిలో ఉపవాసం ఉండి వ్రతం ఆచరించిన వారు మోక్షాన్ని పొందాలి అని అడిగింది. తదాస్తు అని విష్ణుమూర్తి వరం ఇచ్చాడు. ఈ రకంగా ఏకాదశి తిథి ఏర్పడిందని మన పురాణాలలో చెప్పబడుచున్నది. మరి శయన ఏకాదశి అని ఎందుకంటున్నారు అంటే, కృతయుగం చివరి పాదంలో ప్రహ్లాదుడి మనుమడైన బలిచక్రవర్తి రాజ్యపాలన చేసేవాడు. ఆయన మహాదాతృత్వము, భక్తి కలిగినవాడు, మహాదానశీలి. ఆయన ఒకసారి విశ్వజిత్ అనే యాగం చేసి మహాపరాక్రమవంతుడై అన్ని లోకాలను జయించడం మొదలుపెట్టాడు. దేవలోకాలను కూడా జయిస్తుండడంతో దేవతలందరూ వెళ్ళి శ్రీమన్నారాయణునితో మొరపెట్టుకుంటారు. అప్పుడు శ్రీహరి దేవతలను కాపాడడానికి వామనావతారము ధరించి వటువుగా భూమి మీదికి వస్తాడు. వచ్చి మహాయాగం చేస్తున్నటువంటి బలిచక్రవర్తిని 3 అడుగుల దానం అడుగుతాడు. ఆ కథ అందరికీ తెలిసిందే. ఆ రకంగా 3 అడుగులు ఆయన దానం ఇవ్వడము, శుక్రాచార్యుడు వద్దని వారిస్తున్నా వినకుండా ఆయన మహా గొప్ప దానశీలి కావడంతో ఇచ్చిన మాటను తప్పనని దానం ఇవ్వడము, వామనుడు బలిచక్రవర్తిని 1 అడుగు భూమి మీద భూగోళం మొత్తాన్ని ఆక్రమిస్తూ ఇంకొక అడుగు ఆకాశాన్ని మొత్తాన్ని ఆక్రమించి 3వ అడుగు ఎక్కడ పెట్టాలి అని అడగడంతో ఆయనకు అర్థమయ్యి వచ్చింది సాక్షాత్తు శ్రీహరి అని తెలుసుకొని ఆ 3వ అడుగు తన తల మీద పెట్టాలని ఆయన కోరుకోవడంతో వామనుడు బలిచక్రవర్తి తలపైన 3వ అడుగును పెట్టి పాతాళానికి తొక్కివేయడం జరుగుతుంది. ఆ రకంగా పాతాళం చేరుకున్న బలిచక్రవర్తి శ్రీహరిని గురించి తపస్సు చేయగా బలిచక్రవర్తికి ఆ మహావిష్ణువు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమని అడుగగా బలిచక్రవర్తి, ఈ రూపంతోనే నీవు నా వద్దనే ఉండాలి, నేను నిన్ను నిత్యము కొలుచుకోవాలి, పూజించుకునేలాగా నాకు వరం ఇవ్వు అని కోరడం జరుగుతుంది. అప్పుడు శ్రీహరి 4 నెలల పాటు నేను నీ వద్దనే ఉంటాను అని ఆయనకు వరం ఇస్తాడు.
ఆ సమయంలో శ్రీహరి తనను 2 రూపాలుగా మార్చుకొని ఒక రూపాన్ని వైకుంఠంలోనూ, ఒక రూపాన్ని బలిచక్రవర్తి వద్ద పాతాళంలోనూ ఉంచడం జరుగుతుంది. అప్పుడు బలిచక్రవర్తి, మీరు 2 రూపాలుగా మారినారు, నా దగ్గర ఉన్న రూపానికి మాత్రమే నేను పూజలు చేయగలను, కనుక మీరు వైకుంఠంలో ఉన్న ఆ మూర్తి నిద్రపోవాలి, ఈ 4 నెలలు నిద్రలో ఉండాలి. ఎవరైనా భక్తులు శ్రీహరి గురించి తపస్సు చేసినా, పూజలు చేసినా, వ్రతం చేసినా, లేదు ఆయన్ని ఏదైనా కోరికలు కోరుకొని పిలిచినా, నా వద్ద నుండి నువ్వు వెళ్ళి వాళ్ళ కోరికలు తీర్చాలి. ఆ రకంగా వాళ్ళు బలిచక్రవర్తి దగ్గర నుంచి శ్రీ విష్ణుమూర్తి వచ్చి మాకు వరం ఇచ్చినాడు అని నా పేరు కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి నాకు కూడా అందులో పుణ్యం వచ్చి, ఆ పుణ్య ఫలితంతో నేను ఎల్లవేళలా నీ పాదసేవ చేసుకోవడానికి అర్హుడనవుతాను అని బలిచక్రవర్తి కోరుకోవడం జరుగుతుంది. విష్ణుమూర్తి తథాస్తు అని దీవించి బలిచక్రవర్తి కోరిక మేరకు వైకుంఠంలోని శ్రీమన్నారాయణ యొక్క మూర్తి ఈ ఆషాఢ శుక్ల ఏకాదశి రోజున నిద్రకు ఉపక్రమిస్తాడు. దీనిని యోగ నిద్ర అని కూడా అంటారు. కనుకనే ఈ ఏకాదశిని శయన ఏకాదశి అని పిలవడం జరుగుతుంది. శ్రీమన్నారాయణుడు యోగ నిద్రలో గడిపే ఈ 4 నెలల కాలాన్ని చాతుర్మాసమని అంటారు. ఈ చాతుర్మాసము అతి పవిత్రమైనదిగా భావించి చాతుర్మాస వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ చాతుర్మాస వ్రతం యొక్క మహత్యము, దాని వివరాలు మరొక వీడియోలో మాట్లాడుకుందాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.